హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని 8వ రోజు మనం సరస్వతీ దేవిగా ఆరాధిస్తాము. అమ్మవారికి 8వ రోజు ప్రసాదంగా దధ్యోజనం చేసుకుంటాము. సరస్వతీదేవి అమ్మవారికి దధ్యోజనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. 1 కప్ రైస్కి 1 కప్ పాలు, హాఫ్ కప్ పెరుగు కరెక్ట్గా సరిపోతాయి. రైస్ కొంచెం మెత్తగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక దేవి రూపానికి అంకితమైన సంగతి మనందరికీ తెలిసిందే కదా. అందులో చివరి రోజులో విద్యాదాయ అని శ్రీ సరస్వతీ దేవికి ప్రత్యేకంగా సమర్పించబడతాయి. ఈ రోజున పుస్తకాలు, పెన్నులు, వాయిద్యాలు, గ్రంథాలు దేవి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం కోరుతారు. పిల్లలు, విద్యార్థులు, కళాకారులు ఈ రోజుల్లో సరస్వతి పూజ చాలా బాగా చేస్తున్నారు. సరస్వతీదేవి యొక్క చిహ్నాలు వీణ, పుస్తకం, అక్షమాల, తెల్లని వస్త్రం, హంస అండ్ తామరగా చెప్తారు. మన దధ్యోజనంకి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు గిన్నెలు, కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకొని, క్యాష్నట్స్ కూడా వేసుకొని, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పెరుగన్నంలో కలిపేసుకుంటే మన దధ్యోజనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి రెడీ అయిపోయింది. ఈ ఇయర్ మనకు కొంచెం తిథులు పెరిగాయంట. సరస్వతీదేవి తర్వాత దుర్గాదేవి, తర్వాత మహిషాసురమర్దిని, తర్వాత రాజరాజేశ్వరి దేవికి మనం పూజ చేసుకుంటాం. వాటికి కూడా ప్రసాదాలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూసేయండి. దధ్యోజనం మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, అదే అమ్మవారికి ప్రసాదంగా చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్ట్గా ఉంటుందో. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ట్రై చేసేయండి. ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఆ 3 రోజుల ప్రసాదాలు కూడా మన ఛానల్లో చూసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి. ఈ వీడియో ఇంకా ఓవర్. ఓకే, బాయ్.